I thank God for what we heard in the first session. మొదటి సెషన్లో మనం విన్నదాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. Serving God or serving people. మనము దేవుణ్ణి సేవిస్తున్నామా, ప్రజల్ని సేవిస్తున్నామా? So we have to keep on reminding ourselves that we serve God. మనం దేవుణ్ణి సేవ చేస్తున్నామా లేదా అనేది మనం ఎప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి. He showed us a verse from Psalm 131. కీర్తనలో 131 నుంచి ఆయన మనకు ఒక వచనం చూపించారు. About the attitude or mind of King David. దావీదు యొక్క హృదయము, మనసు ఏ విధంగా ఉందో ఇక్కడ తెలియజేయబడింది. How he was humbled till the end of his life. తన జీవితం యొక్క చివరి వరకు కూడా ఏ విధంగా దీనుడిగా ఉన్నాడో మనం చూస్తున్నాం. It's a principle. ఇది ఒక నియమం. It's a principle of the Lord. దేవుని యొక్క నియమం ఇది. I'll read that verse, Psalm 131 and verse 1. కీర్తనలో 131:1. O Lord, my heart is not proud, nor my eyes haughty, nor do I involve myself in great matters or in things too difficult for me. యెహోవా, నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నుల మీద చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనా గొప్ప వాటి ఎందైనా నేను అభ్యాసము చేసుకొనట్టు లేదు. In short, he says, I stand within my boundary. నా సరిహద్దుల్లోనే నేను ఉన్నాను అని చెప్తున్నాడు. I stay within my boundary. నా సరిహద్దుల్లో నేను ఉన్నాను. I don't want to cross my boundary. నా సరిహద్దులను దాటి నేను వెళ్ళాలనుకోవట్లేదు. I don't involve myself in great matters. కాబట్టి నాకు అందని వాటి అయినా గొప్ప వాటి ఎందైనా నా దృష్టి ఉంచట్లేదు నేను. That which is beyond my purview. కాబట్టి నాకు అందని వాటిని, నాకు కనపడని వాటిని నేను చూడట్లేదు. We'll turn to 1 Chronicles chapter 29. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 1 Chronicles chapter 29. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం. So David was a king. దావీదు రాజు. Whatever he wants he could have done. దావీదు ఏం చేయాలనుకుంటే చేయొచ్చు నిజానికి. Is there anything beyond his boundary? దావీదుకి మించింది ఏమైనా ఉందా? Nothing. లేదు, ఏమీ లేదు. Any small country he wants to go and wage a war, he can wage a war and take that territory to his country. ఏదైనా ఒక చిన్న దేశంకి వెళ్ళి యుద్ధం చేసి దాన్ని గెలుచుకొని తీసుకొని రావచ్చు. He can fight. పోరాడొచ్చు. He has a mighty army. ఎంతో గొప్ప సైన్యం ఉంది ఆయనకి. Joab and so many others were there. యోవాబు ఉన్నాడు, అనేక మంది సైనికులు ఉన్నారు. Mighty commanders were there. గొప్ప సైన్యాధిపతులు ఉన్నారు. He can go and achieve. వెళ్ళి సాధించవచ్చు. Can you think of something which is beyond a king? కాబట్టి రాజుకు మించింది ఏదైనా ఉంది అని మీరు అనుకుంటున్నారా? Can a king say that it is difficult for me, I will not do? ఒక రాజు ఏ విధంగా చెప్తాడా, నాకు మించింది ఇది నేను చేయలేనని? It is beyond my boundary, will he say? నా సరిహద్దును మించింది. One thing we find in the Old Testament which was beyond his boundary. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆయన సరిహద్దుకు మించి ఉన్నది ఏంటంటే, that is God told him, you cannot build a temple for me. దేవుడు ఆయనతో ఏం చెప్పాడంటే, నీవు నా కోసం దేవాలయాన్ని నిర్మించలేవు. Your hands are stained with blood. నీ చేతులు రక్తంతో తడిసిపోయాయి. You are a man of war. నీవు యుద్ధాలు చేస్తూ వచ్చావు. There was no peace in your reign. నీవు పరిపాలిస్తున్నప్పుడు సమాధానం లేకుండా ఉంది. So I don't want you to build a temple. కాబట్టి నీవు నా ఆలయాన్ని కట్టడానికి వీల్లేదు. So building a temple for God was beyond his boundary. కాబట్టి దేవునికి ఒక ఆలయం నిర్మించటం అనేది దావీదుకు మించిన పని. అది He identified that. దాన్ని ఆయన గుర్తించాడు. But when God told him that your son will build a temple, కానీ నీ కుమారుడు నా ఆలయాన్ని కడతాడు అని దేవుడు చెప్పినప్పుడు, and you will not build a temple for me, నా కోసం నీవు దేవాలయాన్ని కట్టలేవు అన్నప్పుడు, like we heard, certain things are taken away from us. మనం విన్నాం ఏంటంటే, కొన్ని విషయాలు మన దగ్గర నుంచి తీసివేయబడచ్చు. Brother, for some time you don't lead singing. నీవు పాటలు పాడొద్దు అని చెప్పొచ్చు. But sometime don't do this. ఈ పని నువ్వు చేయాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. Don't do that. లేకపోతే అది చేయొద్దు అని చెప్పొచ్చు. Like that God told David. దావీదుకు కూడా దేవుడు చెప్పాడు, not for some time, but don't build at all. కొంతకాలం కదా, అసలు చేయొద్దు అని చెప్పాడు. See, he was thinking that is a real ministry. ఆయన అనుకున్నాడు అదే పరిచర్య. He built Zion, the city. అక్కడ సీయోను పట్టణాన్ని నిర్మించాడు. And so many things he built. అనేకమైనవి కట్టాడు. But in his mind he had a great desire that he should build a temple for God. కానీ తన మనసులో ఏముందంటే, దేవునికి ఒక ఆలయాన్ని నిర్మించాలి. Like you are thinking, no, I have to serve God. నేను దేవుని సేవ చేయాలని అనుకున్నట్లుగా, God has given this responsibility, I have to do for him. దేవుడు నాకు ఈ బాధ్యత ఇచ్చాడు కాబట్టి నేను దేవుని కోసం చేయాలి. This is an important thing. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. I want to glorify God doing this. దీన్ని చేసి దేవుని మహిమపరచాలి. The same way David would have thought about it. అదే విధంగా దావీదు కూడా దాని గురించి అనుకొని ఉండొచ్చు. Night and day.
దివారాత్రములు ఆలోచిస్తూ ఉన్నాడు. We read in Psalms, కీర్తనలో మనం చూసాం, how can I sleep in the cot? నేను మంచం మీద ఎలా How పడుకుంటాను? can I be peaceful in this home when the ark of God is outside? దేవుని యొక్క మందసం బయట ఉంటే నేను లోపల ఏ విధంగా సంతోషంగా ఉండగలను? I am not able to sleep well. నేను నిద్రించలేకపోతున్నాను. So all his desire is that he should make a temple for God. తన కోరిక అంతా కూడా ఏంటంటే నేను దేవునికి ఆలయాన్ని నిర్మించాలి. But God said that is not your boundary. కానీ దేవుడు ఏం చెప్పంటే అది నీ సరిహద్దుల్లోకి I రాదు. have given that ministry to your son. ఆ పరిచర్య నీ కుమారుడికి నేను ఇచ్చాను. A son, a junior, కుమారుడు నాకంటే అంత చిన్నోడు, not even to another commander. ఇంకొక సైన్యాధిపతి కూడా కాదు ఆయన. A son, నా కుమారుడు very very junior. నాకెంతో చిన్నోడు. He నాకంటే is fit to build the temple, but you are not fit to build the temple. దేవుని యొక్క ఆలయాన్ని కట్టడానికి అతను కడతాడుగా, నువ్వు కట్టడానికి వీల్లేదు. Sometimes it may happen to us. కొన్నిసార్లు మనకు అలా జరుగుతుంది. Yeah, a junior whom you saw growing up, ఒక చిన్న పిల్లవాడిగా ఉండటం చూసి ఎదుగుతున్న వ్యక్తి, you would have taught him. నువ్వే చెప్పుండొచ్చు అబ్బాయి You కూడా, would have taught him so many things. అనేక విషయాలు నువ్వు చెప్పుండొచ్చు. You would have taught him in Sunday school. సండే స్కూల్లో చెప్పుండొచ్చు, నువ్వు You would have taught him in youth meeting. యూత్ మీటింగ్ లో నువ్వు చెప్పుండొచ్చు. But God is giving that person a responsibility. కానీ దేవుడు ఆ వ్యక్తికి బాధ్యత ఇస్తున్నాడు. That is the situation David was in. దావీదు అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. Yeah, David would have taught Solomon Sunday school. దావీదు సొలొమోనుకి సండే స్కూల్లో చెప్పుండొచ్చు. David would have taken youth meeting for Solomon when he became. సొలొమోనుకి దావీదు యూత్ మీటింగ్ కూడా తీసుకొని ఉండొచ్చు. Yeah. Now God says he will build. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఆయన కడతాడు. What Lord? I only taught him. నేనే కదా చెప్పింది ఆయనకి. So many things I only taught him. నేను ఎన్ని నేర్పించాను. And now you are telling that he is fit to build. I am not fit to build. నా కుమారుడు ఏమో ఆలయం కడతాడు, నేను కట్టడానికి లేదా? Did he get offended? ఆయన ఏమైనా అభ్యంతరపడ్డా? No. లేదు. Like Mary, he has chosen a good part. మరేలాగా ఆయన ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాడు. Yeah, that nobody can take. అది ఎవరు తీసేయలేరు. His fellowship with God. దేవునితో సహవాసం His చేస్తున్నాడు. life with God. దేవునితో జీవిస్తూ ఉన్నాడు. His desire for God. దేవుని కోసం కోరిక కలిగి ఉన్నాడు. His wholeheartedness for God. పూర్ణ హృదయంతో దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. Okay, Lord, you told me I should not build the temple. సరే ప్రభువా, నేను కట్టడానికి వీల్లేదని మీరు చెప్పారు. But I will make all arrangements. కానీ వాటికి కావాల్సిన సామాగ్రి అంతటి నేను I will సమకూరుస్తాను. gather silver, I will gather iron, I will gather bronze. కాబట్టి వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము అన్ని సమకూరుస్తాను. I will make everything easy for my son. కాబట్టి నా కుమారుడిని ఆలయాన్ని కట్టడానికి నేను ఎంతో సులభంగా చేస్తానని. So when somebody says, brother, you don't do that. సహోదరుడా, నువ్వు ఈ పని చేయొద్దని నీకు చెప్పినప్పుడు, Like say somebody says, you don't play keyboard hereafter. ఇప్పటి నుంచి కీబోర్డ్ నువ్వు ప్లే చేయొద్దని ఎవరైనా చెప్పారనుకోండి, Then you are there. నువ్వేమో అక్కడ కూర్చున్నావు, You don't come near at all. నువ్వేమో అసలు రానే రావు ఇంకా. Yeah, so much, that is some kind of offense is there. You are offended. ఎందుకంటే నువ్వు అభ్యంతరపడ్డావు. David didn't stay there. దావీదు అక్కడ కూర్చోలేదు. Yeah, it's coming like arranging the table వచ్చి టేబుల్ వేస్తున్నాడు, and putting the plug point, ఆ ప్లగ్ పాయింట్ లో పెడుతున్నాడు, keeping the keyboard there. కీబోర్డ్ రెడీగా పెడుతున్నాడు. And this brother will come and play, so I'll put a chair for him. కాబట్టి ఇంకో సహోదరుడు వచ్చి ప్లే He's a చేస్తాడు. junior brother. జూనియర్ నాకంటే. I only taught him all cards and notes. కాబట్టి అలా ఎలా ప్లే చేయాలో నేనే నేర్పించాను. But I am not supposed to play. కానీ నేను ప్లే చేయడానికి వీల్లేదు. ఇప్పుడు They said I should not play. నేను ప్లే చేద్దని చెప్పారు నాకు. So I will make all arrangements to this brother. కాబట్టి ఈ సహోదరుడికి కావాల్సినంత సిద్ధం చేస్తున్నాను. That's a good heart. అది మంచి హృదయం. Yeah. So I was asking one brother. నేను ఒక సహోదరుని అడుగుతున్నాను, Brother, there are some responsibilities with regard to money. డబ్బు గురించి కొన్ని బాధ్యతలు Will you take care? నువ్వు తీసుకుంటావా? He was doing it. ఆయన చేస్తున్నాడు, He has got grace for that. దాని గురించి కృప ఉంది. But he said, no brother. లేదని చెప్పి, I don't want to do that. నేను చేయనని చెప్పి. Okay. సరే. And now he sent another message. ఇంకొక వర్తమానం పంపించాను, I want to resign from the board. నేను బోర్డు నుంచి రిజైన్ చేయాలనుకుంటున్నాను. Yeah, I don't want to do that work. నేను చేయను ఆ పని. So I don't know what to do. Reply for him. నేను ఏం చేయాలో తెలియలేదు. Are you still in the offended stage? ఇంకా అభ్యంతరపడుతున్నావా? Because we told him some time back, please don't do this work. This is not for you now. అంటే ఇప్పుడు ఈ పని నువ్వు చేయొద్దు కొన్నాళ్ళు అని చెప్పాము. Some juniors will do that. వేరే వాళ్ళు చేస్తారు అది. So he's upset. ఎంతో అభ్యంతరపడ్డాడు, Getting offended. ఎంతో అభ్యంతరపడ్డాడు. So that means the real thing is it can be taken away. కాబట్టి ఆ లోపల ఉన్న ఏం జరిగిందంటే ఇప్పుడు తీసేయబడింది. But David was enjoying something which cannot be taken away. కానీ దావీదు ఏంటంటే ఎవరు తీసివేయలేని దాన్ని Whether you సంతోషిస్తున్నాడు. ask me to build the temple or ask me not to build the temple, నేను దేవాలయం కట్టినా కట్టకపోయినా the joy in my heart nobody can take. నాలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని ఎవరు తీసేయలేరు. And do you think how David would have gathered all the silver, gold and all? మీకు తెలుసా దావీదు ఏ విధంగా సమకూర్చుంటాడు వెండి బంగారములన్నిటిని? Having a long face. అంటే చాలా దిగాలుగా ఉండి, Yeah, I am upset. God has told me not to build the temple. దేవుడు నన్ను వద్దన్నాడు, ఇంకా So let me do that at least. ఏదో ఒకటి చేయాలి కదా. Would he have done everything with a long face? అంటే దావీదు అలా ముఖం మార్చుకొని చేస్తుంటాడు, Not talking to people?
ఎవరితో మాట్లాడకుండా No, 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 no. లేదు, He was wholehearted. ఎంతో పూర్ణహృదయంతో The entire First Chronicles 29 is like that. మొదటి దినవృత్తాంతం 29లో అలా ఉంది. Yeah. We read the first verse. 1వ వచనం. Then King David said to the entire assembly, సర్వ సమాజానికి చెప్తూ ఉన్నాడు, my son Solomon, whom alone God has chosen, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను is still young and inexperienced, ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు, but work is great. కానీ కట్టబోవు ఆలయం మనుషునికి దేవునికి కనుక గొప్ప. Now compare this verse with Psalm 131:1. కీర్తనలో 131:1తో మనం A big work, ఇది ఎంతో గొప్ప పని, a great work, చాలా పెద్ద పని ఇది, but that is beyond my boundary. కానీ అది నా హద్దుకు మించింది, I will not do that. నేను చేయను దాన్ని. And now he is telling the congregation, ఇప్పుడు ఆ సర్వ సమాజానికి చెప్తున్నాడు, God has told me not to do that. నా పని చేయొద్దని చెప్తే I am very happy. నేను సంతోషంగా Now my son, ఇప్పుడు నా కుమారుడు inexperienced, ఎంతో లేత ప్రాయం గలవాడు, yeah, he is telling, inexperienced, అనుభవం లేనివాడు, still young, ఎంకను లేత ప్రాయం he is గలవాడు, going to do that. ఆయన చేస్తాడు. And he says, ఆ తర్వాత for చెప్తున్నాడు, the temple is not for man but for the Lord కట్టబోవు God. ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. Yeah. So whatever we do we have this attitude? మనం ఏది చేసినా కొని ఇలాంటి వైఖరి కలిగి ఉన్నామా? Yeah, it is not for man, it is for God. మనుషునికి కాదు మనం చేసేది, దేవునికి మాత్రమే. Yeah. Initially people start doing for God, ప్రారంభంలో మనం చూస్తే వాళ్ళు దేవునితోనే మొదలు పెడతారు, and as days go by, ఆ తర్వాత దినాలు గడిచే కొలది it becomes their work. తర్వాత వాళ్ళ పనిగా అది అవుతుంది. A very sad state. ఇదంతా విచారకరమైన విషయం. I was reading many kings of Judah. యోధా రాజుల గురించి నేను చదువుతూ వస్తున్నప్పుడు Many good kings. అనేక మంది మంచి రాజులు, వాళ్ళు They started well. ఎంతో మంచిగా ప్రారంభించారు, And middle of their reign, it was going well. వాళ్ళు మంచిగా పరిపాలిస్తూ And వస్తున్నారు. when they come to the end, కానీ వాళ్ళు చివరికి వచ్చేసరికి they lose the way. తర్వాత వాళ్ళు కోల్పోయారు, They lose the vision. వాళ్ళ దర్శనాన్ని కోల్పోయారు, Everything becomes theirs. ఆ తర్వాత మొత్తం వాళ్ళదే అయింది. ఇంకా They become proud. వాళ్ళు ఎంతో గర్వించారు, Lose the grace of God. దేవుని యొక్క కృపను కోల్పోయారు, And they could not come back to repentance. మరలా వాళ్ళు మారు మనసు పొంది దేవుని దగ్గరికి రాలేకపోయారు, They died like that. ఆ విధంగా మరణించారు. Very sad ending. ఎంతో విచారకరమైన Morning ముగింపు. we heard one of the kings is Uzziah. హోషేయ గురించి మనం చూసాం. Yeah, he was also like that. ఆయన కూడా అలా చేశాడు. It was going on well, ఉజ్జియా మంచిగా ముందుకెళ్తున్నాడు, but his heart became haughty కానీ ఆ తర్వాత ఎంత గర్విష్ఠుడుగా మారాడు, because he thought everything belongs to him. నేనంతా నాదే అనుకున్నాడు. Even King Solomon. సొలొమోను కూడా. Why God gave wisdom to Solomon? ఎందుకు అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు I సొలొమోనుకి? was thinking, why God gave such a wisdom to Solomon? ఇంత అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? Because God knew that in his reign there should be absolute peace, ఎందుకంటే తన యొక్క పరిపాలనలో ఎంతో బహు సమాధానం కలుగుతుందని తెలుసు దేవుడు. so that the temple of God can be built, ఆ విధంగా దేవుని యొక్క ఆలయం నిర్మించబడుతుందని, so that the glory of God can come down. దేవుని యొక్క మహిమ కిందకి రావచ్చని. God wants to dwell in the place where there is perfect peace. కాబట్టి ఎక్కడైతే పరిపూర్ణమైన సమాధానం ఉంటుందో దేవుడు అక్కడే నివసిస్తాడు. My dear brothers, in our home if there is no peace, God cannot dwell. నా ప్రియ సహోదరులారా, ఒకవేళ మన ఇంట్లో సమాధానం లేకపోతే దేవుడు ఉండలేడు, The glory of God cannot be there. దేవుని యొక్క మహిమ అక్కడ ఉండలేదు. God says to the disciples, దేవుడు ప్రభు శిష్యులతో if there is చెప్తున్నాడు, any person worthy of peace, stay there. ఎవరైనా అక్కడ సమాధాన పాత్రుడు ఉన్నట్లయితే ఆ ఇంట్లో మీరు ఉండండి. If nobody is there, please go away. అక్కడ ఎవరు సమాధాన పాత్రుడు లేకపోతే మీరు వెళ్ళిపోండి. It's a principle of the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో గొప్ప నియమం అది. The same principle in the time of King Solomon. అదే నియమాన్ని మనం సొలొమోను రాజు యొక్క జీవితంలో చూస్తాం. Solomon, if there is even a slight disturbance, సొలొమోను జీవితంలో ఎటువంటి కలవరం ఉన్నా my glory cannot dwell there. నా మహిమ అక్కడ ఉండదు. I cannot take that place as my abode. నేను నివసించే ప్రదేశంగా దాన్ని ఎంచుకోలేను. So I am giving you a lot of wisdom. కాబట్టి నీకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నాను. Why? ఎందుకు? Somebody will come to fight you. నీతో ఎవరైనా పోరాటం చేయడానికి He వస్తారు. will use his wisdom, words of wisdom, and those people will be amazed and they will not fight, they go back. అప్పుడు నువ్వు జ్ఞానం గల మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ఆశ్చర్యపడి నీతో పోరాడుకుని వెళ్ళిపోతారు. Yeah, that is the purpose of wisdom, జ్ఞానం అందుకే ఇవ్వబడింది, to make peace. వాళ్ళతో సమాధానం ఏర్పరచు. So every king who came there with a motive to fight, ఎవరైతే సొలొమోనుతో యుద్ధం చేద్దామని వచ్చారో, sometimes kings themselves came, కొన్నిసార్లు రాజులు వాళ్ళే వచ్చారు, sometimes kings sent their counselors, కొంతమంది రాజులు వాళ్ళ యొక్క విచారణకర్తలను but they పంపించారు. will come with the spirit of fighting. వాళ్ళు యుద్ధం చేయడానికే వచ్చారు. And when the wisdom of God is manifested, దేవుని యొక్క జ్ఞానము వాళ్ళకి ప్రత్యక్షపరచబడినప్పుడు they will bow down and they will go back. వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళిపోయారు. And that's how Solomon started. ఆ విధంగా సొలొమోను ప్రారంభించాడు. And you know David's heart, దావీదు యొక్క హృదయాన్ని మనం చూస్తాం. we read in the book of 2 Chronicles chapter 6. 2 దినవృత్తాంతముల 6లో మనం చూస్తాం. David wanted Jerusalem to be a place where God's name is magnified. యెరూషలేములో దేవుని యొక్క నామం మహింపరచబడాలని దావీదు కోరుకున్నాడు. That's a testimony given by his son. తన కుమారుడే చెప్పాడు, My dad wanted Jerusalem not for his name.
మా నాన్న ఏమనుకున్నా అంటే యెరూషలేములో తన పేరు ప్రఖ్యాతులు రావాలని కాదు. Every king, when they occupy a kingdom, ప్రతి రాజు కూడా ఒక రాజ్యాన్ని తీసుకున్నప్పుడు they want to make their name great. వాళ్ళ పేరు గొప్పగా వినపడాలనుకుంటారు. They will see to it that their name and fame spreads. వాళ్ళ పేరు ప్రఖ్యాతులు విస్తరింపబడాలని వాళ్ళు ఎంతో కోరుకుంటారు. But when David became the king, కానీ దావీదు రాజు అయినప్పుడు wanted the name of the Lord to be magnified. దేవుని యొక్క పేరు ఘనపరచబడాలని కోరుకున్నాడు. He didn't want his name to be magnified. తన పేరు ఘనపరచబడాలని కోరుకోలేదు. David did not build palace than the plan of the temple of God. ఆ దేవుని యొక్క ఆలయం కంటే పెద్ద ఇంటిని ఏం కట్టుకోలేదు దావీదు. He wanted to build a big temple for God. దేవునికి గొప్ప ఆలయాన్ని కట్టాలి అనుకున్నాడు. So that's the spirit he is telling the first verse. అటువంటి ఆత్మతో ఆయన It is చెప్తున్నాడు, not for man. ఇది మనిషికి It కట్టబడేది is కాదు. not for man's glory. ఇది మనుషుని యొక్క మహిమ కోసం It is కాదు. for God and for God's glory. ఇది దేవుని కోసం, దేవుని మహిమ కోసమే A కట్టబడింది. fundamental principle in serving God effectively. దేవుణ్ణి ప్రభావవంతంగా సేవించాలంటే ఎంతో ప్రాథమికమైన నియమం ఇది. Lord, I want to do this, oh Father, ప్రభువా ఇది నేను చేయాలనుకుంటున్నాను for your glory, Lord. నీ మహిమ కోసం ప్రభువా. Not that my name should be glorified. ఏదో నా పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. Not that people should come and appreciate me, Lord. నన్ను వచ్చి అందరూ ఏదో అభినందించాలని కాదు. Not that people should come and pat on me, Lord. నా భుజం తట్టాలని కాదు. Brother, you have done a good work. నువ్వు బాగా మంచి పని చేసావు అని You చెప్తాను. have built a good church. నువ్వు మంచి సంఘాన్ని You కట్టావు have built a good fellowship. లేకపోతే మంచి సహవాసాన్ని So నిర్మించావు. far it was in ruins. ఇప్పటిదాకా సరిగా లేదు అది. Now you have built up a very good, wonderful building. ఇప్పుడు ఎంతో అద్భుతమైన భవనాన్ని కట్టావు. A wonderful fellowship. మంచి సహవాసాన్ని నిర్మించావు. No. అందుకోసం Lord, it is for you, Lord. ప్రభువా నీ కోసం. You have done it, Lord. నీవే చేసావు ప్రభువా. You have done it, Lord. మీరే చేశారు. I was there, so you used me. ఏదో నేను ఉన్నాను కాబట్టి వాడుకున్నారు. If I was not there, somebody else you would have used. నేను లేకపోతే ఇంకొకరిని వాడుకునేవాళ్ళు మీరు. Yeah, that should be our attitude. మన వైఖరి ఆ విధంగా ఉండాలి. Lord, this is for you. ప్రభువా ఇది నీ కొరకే, And not for me, Lord. నా కొరకు కాదు ప్రభువా. Not for any man, Lord. ఏ మనుషుని కోసం కాదు You ప్రభువా. take all the glory of Father. సమస్త మహిమను మీరే తీసుకోండి ప్రభువా. Yeah. Then we read third verse. తర్వాత మూడో వచనం మనం చూస్తాం. First Chronicles chapter 29 and verse 3. మొదటి దినవృత్తాంతములు 29:3. Moreover, in my delight in the house of my God, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత the treasure I have of gold and silver I give to the house of my God, over and above all that I have already provided for the holy temple. ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారం వెండి నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదను. See, what is the meaning? I'll tell you. దీని అర్థం నేను చెప్తాను. In Tamil it is very clear. తమిళ్లో ఎంతో స్పష్టంగా In ఉంది. English it is not that clear. ఇంగ్లీష్లో అంత స్పష్టంగా లేదు. Yeah. See, from his kingdom, from his treasure, the king's treasure, he has taken 3,000 talents of gold. తన రాజ్యములో ఉన్న తన రాజ్యం యొక్క ధన నిధిలో నుండి 3,000 తలాంతులు తీసుకున్నాడు. You know, 1 talent is equal to 354 kilograms. ఒక తలాంతు అంటే అక్కడ 354 కిలోలు. And can you imagine 3,000 into 354 kilograms? 3,000 ఇంటూ 354 కిలోలు. So much of gold. ఎంతో బంగారం. And that too gold of Ophir. ఓఫీరు బంగారము. Very good quality. ఎంతో మంచి. 7,000 talents of refined silver. తర్వాత 7,000 మణుగుల వెండి. Not raw silver. రా సిల్వర్ కాదు. Refined. ఎంతో అది శుద్ధి చేయబడిన, purified. పవిత్రపరచబడిన. Oh, this silver is going to sit on the temple of God. I want to purify it. ఎందుకంటే ఈ వెండి దేవుని యొక్క ఆలయంలో ఉండబోతుంది కాబట్టి ఎంతో పరిశుద్ధపరచాలి. To overlay the walls of the buildings. ఎందుకంటే ఆ భవనం యొక్క గోడలను కట్టడానికి. So these are all from the kingdom's treasure. ఇవన్నీ కూడా రాజ్యము యొక్క ధననిధిలోంచి తీసినవి. Then he thought, తర్వాత ఆయన అనుకున్నాడు, I should not be satisfied. నేను అంత మాత్రం ఆగను. I should give to God from my personal belonging. నా సొంత ఆస్తిలో నుంచి కూడా నేను ఇవ్వాలి. Yeah, that's what he is telling. Third verse. మూడో వచనం. Yeah, in Tamil it is very clear. I don't know how it is in Telugu. Third verse, can you read? మూడో వచనం. నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన నా బంగారమును వెండి నా దేవుని మందిరంకి ఇచ్చేది. Emphasis is given. నా సొంతమైన. నా సొంతమైన దాంట్లోంచి ఇస్తాను. Yeah. So in English the emphasis is not there. ఇంగ్లీష్ లో అంతా చెప్పలేదు దాని గురించి. Simply it says the treasure I have of gold and silver. నా కలిగి ఉన్న ధననిధిలోంచి అని చెప్పారు. So his own gold and silver, నా సొంతమైన బంగారము వెండి, he gave it to the Lord. దేవుడికి ఇచ్చాడు. How he gave? ఎలా ఇచ్చాడు? With a delight. ఎంతో మక్కువ చేత, సంతోషంతో, wholeheartedly, పూర్ణ హృదయంతో. There are many places it is like that. అనేక చోట్ల ఈ విధంగా ఉంది. In the 5th verse, 5వ వచనం. I have given it willingly. మనఃపూర్వకంగా.
willingly. మనఃపూర్వకంగా. The 6th verse also, willingly. ఎంతో మనఃపూర్వకంగా ఇచ్చితిని. Yeah, many in this chapter, many places it is coming, willingly or wholeheartedly. ఇక్కడ మనఃపూర్వకంగా ఇచ్చితిని, సంతోషంగా ఇచ్చితిని. So that is another principle in serving God. దేవుణ్ణి సేవించటంలో నియమం ఇది. In 2 Samuel chapter 24 and verse 24. 2 సమూయేలు 24. You know, that is the place God has chosen for the temple to be built. దేవుని యొక్క ఆలయం కట్టబడాలని దేవుడు ఏర్పరచుకున్న స్థలం అది. Yeah, David showed that place to Solomon. సొలొమోనుకి దేవుడు దావీదు చూపించాడు. Yeah, we read that in 2 Chronicles chapter 3. 2 దినవృత్తాంతం 3లో చూస్తాం. Yeah, that is a place God has chosen. దేవుడు ఏర్పరచుకున్న స్థలం అది. What is that place? ఏంటి ఆ స్థలం? It's a place where David paid and bought a land. దావీదు డబ్బులు ఇచ్చి ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు. And he need not have paid. Arnon was telling, you can take it free. నిజానికి ఒక రాజు దానికి చెల్లించాల్సిన అవసరం లేదు. అర్నావును కూడా అన్నాడు నువ్వేం చెల్లించాల్సి. He is telling, కానీ దావీదు I will not give the Lord something which does not cost to me. వెల ఇయ్యకే తీసుకున్న దాన్ని నేను దేవునికి ఇవ్వను. That's the principle. అది నియమం. The principle of sacrifice. అది మన త్యాగం. Yeah. If I don't make, how can I expect others to make? నేనే అర్పించకుండా వేరే వాళ్ళు అర్పించాలని ఎలా చెప్తాం? There are people say you have to sacrifice, you have to sacrifice. కొంతమంది చెప్తారు నువ్వు అర్పించుకోవాలి. But they will be comfortable. కానీ వాళ్ళు మాత్రం ఏం చేయరు. They will not do any sacrifice. వాళ్ళు ఏమీ అర్పించుకోరు. That is not the principle of God. అది దేవుని యొక్క నియమం కాదు. That is not the way to serve God. దేవుని సేవించే విధానం కాదు అది. First we have to do ourselves. మొట్టమొదటి మనం చేయాలి. Then we have to teach others. ఆ తర్వాత వేరే వాళ్ళకి బోధించాలి. Jesus did like that. యేసు ప్రభువు విధంగా చెప్పారు. We read in the book of Acts chapter 1. అపోస్తల కార్యములు 1లో మనం చూస్తాం. What all Jesus did and taught. యేసు చేసినవి ఆయన బోధించినవి. Did and preached. ఆయన చేసినవి బోధించినవి. So are we doing that? మనం చేస్తున్నామా? When we say something to somebody, ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు if we have not practiced, మనమే చేయకుండా we cannot have authority in telling others. వేరే వాళ్ళకి చెప్పే అధికారం మనకు ఉండదు. Some people ask me, కొంతమంది అడుగుతారు, in the matter of bringing up their girl children, అమ్మాయిల్ని పెంచే విషయంలో అడుగుతారు. I can't speak authoritatively. నేను దాన్ని అధికారంతో చెప్పలేను. I do not know the struggles they have. ఎందుకంటే మరి వాళ్ళకుండే సమస్యలు నాకు తెలియదు. One of my friends was telling, నా స్నేహితుడు చెప్తున్నాడు, you can grow 10 boys, నువ్వు 10 మంది అబ్బాయిలను పెంచొచ్చు, but bringing up one girl is very difficult. నువ్వు ఒక అమ్మాయిని పెంచి నీకు తెలిసిద్ది అన్నాడు. Very challenging. అది ఎంత సవాల్గా ఉంటుంది. Yeah, she will want to wear this dress. ఇదే డ్రెస్ కావాలంటుంది. Then only she feels that she is respected, accepted. అప్పుడే నన్ను గౌరవిస్తున్నారు అనుకుంటుంది. And you have to convince. నువ్వు ఒప్పించాలి. Then she will ask, you are seeking the glory of elder and you are asking me to wear. నువ్వేమో పెద్దల దగ్గర మెప్పు పొందడానికి నన్ను ఈ డ్రెస్ వేసుకోమంటావా? So many questions. ఎన్నో ప్రశ్నలు. Yeah, in your life you have lived according to your style. నువ్వు జీవించినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. But you are not allowing us to live in our style. మాకు ఇష్టం వచ్చినట్టు చేసినా నువ్వు అనుమతించట్లేదు. We are tempted. ఆ విధంగా చెప్తారు వాళ్ళు. So many difficult things are there. కాబట్టి ఎన్నో కష్టాలు ఉంటాయి. But when I have not practiced, కానీ అది నేను చేయలేదు, I cannot teach others. నేను వేరే వాళ్ళకి చెప్పలేదు. If I don't have a teenage boy, నాకు ఒక టీనేజ్ అబ్బాయి లేనట్లయితే, I have my LKG UKG children, నాకు LKG UKG పిల్లలే ఉన్నారు, I cannot speak on authority on how to bring up the youth. యవనస్తులను ఎలా పెంచాలని నేనేం అధికారంగా చెప్పలేను. Yeah, people very easily say. చాలా మంది సులభంగా చెప్తారు. Yeah, in our church one brother used to say, come to the stage. మన సంఘంలో ఒక సహోదరుడు స్టేజ్ మీదకి వచ్చి ఇలా చెప్తున్నాడు, speak very authoritatively. ఎంతో అధికారంతో చెప్పాడు. Our children should not wear gold jewels. మన పిల్లలు బంగారం ఏమీ ధరించుకోకూడదు. Now his daughters are wearing lot of jewels. ఇప్పుడు తన కుమార్తెలు అన్ని వేసుకుంటారు. Now what will he do? ఏం చేస్తారు? Is he going to change the topic? ఇప్పుడు టాపిక్ మార్చాలా? So we have to be very very careful. అంటే మనం ఎంతో జాగ్రత్తగా. These are all expressions of pride. ఇవన్నీ గర్వానికి గుర్తులు. Crossing our boundary. మన సరిహద్దులు దాటడం. So we have to be very 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 careful to stay within the boundary. కాబట్టి మన సరిహద్దులో ఉండటం మనం జాగ్రత్తగా ఉండాలి. David says, I will not involve in the things which doesn't matter for me. కాబట్టి దావీదు నాకు అందని వాటి యందు నేను అభ్యాసం చేయను. So David knew his boundary. దావీదుకు తెలుసు తన సరిహద్దు ఏంటో. And he would have been tempted. Oh, I have 5 JCB machines. నాకు 5 JCB మెషిన్లు ఉన్నాయి. If I say one thing, they will all put the foundation. నేను ఒక మాట చెప్తే ఫౌండేషన్ వేసేస్తారు. Yeah, if my sons, rather than my son telling, if I say, they will do. నా కుమారుడు చెప్పడం కానీ నేను చెప్తే వాళ్ళు పని చేస్తారు. But he will not do that. కానీ ఆయన చేయలేదు. He could have done like that. ఇలా చిటికలో చేసిండు. One word. ఒక మాట. JCB machine, they would have built all the foundations. JCB మిషన్ తెచ్చి అంత ఫౌండేషన్ వేసేవాళ్ళు. He will say, no, that is Solomon, he will look after. లేదు సొలొమోను నువ్వే చేయాలి. He also did not screw Solomon. సొలొమోను కూడా చెప్పట్లేదు అలా. Some people, they won't do. కొంతమంది వాళ్ళు చేయరు కానీ, but they will put pressure on others. వేరే వాళ్ళ మీద ఒత్తిడి చేస్తా ఉంటారు. Whatever they want, they will do it through others. వాళ్ళు చేయాలనుకునేది వేరే వాళ్ళ ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తారు. That's also not good. అది కూడా మంచిది కాదు. That's also wrong.
అది కూడా తప్పే. David was delightful in giving all these things. కాబట్టి దావీదు ఎంతో మనపూర్వకంగా వీటన్నిటిని And ప్రతిష్ఠించాడు. then by seeing David giving willingly, people also started giving. కాబట్టి దావీదు మనపూర్వకంగా ఇవ్వటం చూసి మిగతా వాళ్ళు కూడా ఇవ్వటం మొదలు పెట్టారు. Yeah, we read the 9th verse. 9వ వచనం మనం చూస్తాం. The people rejoiced, 1 Chronicles 29:9. People rejoiced because they had offered so willingly, for they made their offering to the Lord with the whole heart, and King David also rejoiced greatly. మొదటి దినవృత్తాంతం 29:9 వారు పూర్ణ మనస్సు యెహోవాకు ఇచ్చిండిరి కనుక వారు అలా మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. Yeah. Now after he gave and after all the people gave, just we'll see what is in the heart of David. కాబట్టి దావీదు ఇచ్చిన తర్వాత జనములందరూ కూడా ఇచ్చిన తర్వాత దావీదు హృదయంలో ఇంకా ఏముందో మనం చూస్తాం. He would have been tempted to become proud. ఎంతో గర్వించడానికి అవకాశం. See what I have achieved. చూసావా నేను ఏం సాధించాను. God said I should not build the temple. నేనేమో కట్టొద్దని చెప్పాడు దేవుడు. But see how much I have gathered. చూడు నేను ఎంత సమకూర్చాను. How much my people have given. చూడు నా ప్రజలు ఎంత ఇచ్చారు. He could have become proud in that context. ఆ గర్వం కూడా వచ్చిండేది. But what did he say? ఏం చేశాడు? 14th verse. 14. He says, ఆయన ఏం చెప్పారంటే, who am I? Who am I, Lord? నేను ఎంత మాత్రపు వాడును. I am nobody. యెహోవా నేను ఎవరిని కాదు. See the heart of David. చూడండి దావీదు యొక్క హృదయం. The humble heart. ఎంతో దీనుడు. Who am I, Lord? నేను ఎంత మాత్రం వాడిని. Yeah. The same David is telling in another place. ఇదే దావీదు ఇంకో చోట చెప్తున్నాడు. God is telling, I will build a house for you. God said. God said to David. దేవుడు దావీదుతో చెప్పాడు, I will build a house for you. నీ కోసం ఒక ఇంటిని నిర్మిస్తాను. You don't build a house for me. నువ్వు నా కోసం నిర్మించొద్దు. Your son will build. నీ కుమారుడు నిర్మిస్తాడు. Then what was David telling? అప్పుడు దావీదు ఏమన్నాడు? Lord, who am I, Lord, that you brought up to this place? ఓ ప్రభువా ఇక్కడికి తీసుకొని రావడానికి నేను ఎంత మాత్రపు వాడిని. Who am I, Lord? నేను ఎవరిని ప్రభు అసలు. This question always should ring in our ears. ఎప్పుడు కూడా మన చెవుల్లో ఇది తిరుగుతూ ఉండాలి. Who am I, Lord? నేను ఎవరిని ప్రభువా? To be in your temple. నీ ఆలయంలో ఉంటాను నేను ఎవరిని అసలు. Who am I, Lord? నేను ఎవరిని ప్రభువా? To be with God's children. దేవుని ప్రజలతో ఉంటాను నేను ఎంత మాత్రపు వాడిని. Who am I, Lord? నేను ఎవరిని ప్రభువా? To be in the church of God. దేవుని యొక్క సంఘంలో ఉంటాను నేను ఎంత మాత్రపు వాడిని. Who am I, Lord? నేను ఎవరిని ప్రభువా? That was ringing in the ears of David. దావీదు యొక్క చెవుల్లో తిరుగుతూ ఉంది అది. Yeah, 14th verse. 14వ వచనం. Who am I? నేను ఎవరిని? Who are my people? ఎవరు నా ప్రజలు ఎవరు? That we should be able to offer as generously as this. కాబట్టి నీ స్వసంపాద్యాలు కొంత మేము ఇచ్చి ఉన్నాము. All things come from you. సమస్తమును నీ వలనే కలిగినది. And from your hand we have given you. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చున్నాము. We are sojourners before you. కాబట్టి మేము ఇక్కడ యాత్రికులం, పరదేశులం. Yeah, we are sojourners. మేము పరదేశులమై ఉన్నాం. See, you and I can easily confess. కాబట్టి ఎవరు దీన్ని ఒప్పుకోగలరు? We are sojourners. మేము పరదేశులం, యాత్రికులం. Because we don't have a kingdom. ఎందుకంటే మనకు రాజ్యం లేదు. But David, దావీదు, he had a kingdom. దావీదుకు ఒక రాజ్యం ఉంది అక్కడ. He had entire land. కాబట్టి మొత్తం ఆయనదే. For him to confess that he is a sojourner and he is like a pilgrimage. నేను అతిథిని, పరదేశిని అని దావీదు చెప్పడం ఎంత కష్టమో చూడండి. He would have realized it. నిజంగా ఆయన చెప్పాడు. My dear brothers and brothers, నా సహోదరులారా, is it possible for us to say, కాబట్టి సాధ్యమా? Lord, after giving all this gold and silver, ఈ వెండి బంగారం అంతా ఇచ్చిన తర్వాత, Lord, who are we, Lord? ప్రభువా నేను ఎవరిని? Yeah. And 15th verse he says, 15వ వచనంలో, yeah, we are sojourners before you. నీ సన్నిధిని మేము అతిథులుగా ఉన్నాం. And tenants. పరదేశులమై ఉన్నాం. As all our fathers were, our days on this earth are like a shadow and there is no hope. మా పితరులందరి వల్లనే మా భూనివాస కాలము నేడు ఎంత స్థిరముగా ఉన్నవాడు ఒక్కడనూ లేడు. And Lord, this abundance that we have provided to build you a house for your holy name, it is from your hand and all is yours. మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరం కట్టించుటకై మేము సమకూర్చిన వస్తు సముదాయం నీ వలన కలిగినది అంతయు నీది. So you can read the rest of the chapter. ఆ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే to understand the heart of David. దావీదు యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోగలం. Yeah. Now we come to in the Old Testament when Moses built the tabernacle. ఇక్కడ మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టడం మనం చూసినట్లయితే God gave the arrangements. దేవుడు దానికి కావాల్సినంతటిని ఇచ్చాడు. What arrangement? ఏంటది? God wanted the tabernacle to be built. ప్రత్యక్ష గుడారం కట్టబడాలని దేవుడు కోరుకున్నాడు. And in the tabernacle, ప్రత్యక్ష గుడారంలో who should be placed where? ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి? Yeah, that is a wisdom of God. అది దేవుని యొక్క జ్ఞానం. Yeah, the tribes. అక్కడ ఆ తెగల వాళ్ళు. Suppose this is the tabernacle. ఇది ఒక ప్రత్యక్ష గుడారం. We'll take this as east. ఇక్కడ తూర్పు అనుకుంటే, west, పడమర, south, ఉత్తరం, దక్షిణం and north. ఉత్తరం. Yeah, east side
తూర్పు Judah, యోదా, Issachar and Zebulun. ఇస్సాకారు, జబులూను. And south side, దక్షిణాన Reuben, Simeon రూబేను, షిమ్యోను, and Gad. గాద్. And west side, ఈ పశ్చిమాన Ephraim, Manasseh and Benjamin. ఎఫ్రాయిం, మనష్షే, బెంజమిన్. North side, ఉత్తరాన Dan, Asher and Naphtali. దాన్, ఆషేరు, నఫ్తాలి. This is the tribes. ఇవన్నీ గోత్రాలు. But they should give some space and stand. కాబట్టి వాళ్ళకి అక్కడ కొంత స్థలం ఇవ్వాలి వాళ్ళకి. Because very close to the tabernacle, ఎందుకంటే ప్రత్యక్ష గుడారానికి అతి దగ్గరలో God wanted the Levites to be very near to the tabernacle. లేవీయులు ఆ దగ్గరలో ఉండాలని దేవుడు. Because Levites were chosen for the work of God. ఎందుకంటే లేవీయులు దేవుని యొక్క పని చేయడానికి ఏర్పరచబడిన వాళ్ళు. So on the east side, Moses, Aaron should be there. కాబట్టి తూర్పున మోషే, అహరోన్లు ఉండాలి. And priests also. కొంతమంది యాజకులు ఉండాలి. On south side, దక్షిణాన who are the tribes? ఎవరు అక్కడ ఉండేది? Reuben, Simeon and Gad. రూబేన్, షిమ్యోన్, గాద్. And who are the Levites on the south side? అక్కడ అటువైపు ఉండే లేవీయులు ఎవరు? Gohathites. గోహతీయులు. Yeah. Gohathites, Gershonites and Meraris are the sons of Levi. గోహతీయులు, గెర్షేయులు, మెరారీలు వాళ్ళందరూ కూడా లేవీ కుమారులే. So Gohathites are on the east side. అటువైపు ఉన్నారు. Sorry, south side. దక్షిణాన. Yeah. And beyond that, you have Reuben. పక్కన రూబేన్ వాళ్ళు. Reuben is a leader and other two types are there. రూబేను గోత్రం వాళ్ళు, తర్వాత మిగిలిన గోత్రాల వాళ్ళు. Now for these Levites, ఈ లేవీలను మనం చూస్తే God has given specific work to each group. ఒక్కొక్కరికి అసలు వాళ్ళు ఏమి చేయాలి అని దేవుడు ఇచ్చాడు. Yeah, God has given that work. దేవుడే తన పనిని అప్పగించాడు. We turn to Numbers. సంఖ్యాకాండము. Numbers chapter 7. సంఖ్యాకాండము 7వ అధ్యాయం. Yeah. Now first we'll see chapter 3. 3వ అధ్యాయం చూద్దాం. Numbers chapter 3. సంఖ్యాకాండము 3వ అధ్యాయము. God is allotting the work because in the Old Testament Moses was there, people were traveling, going to Canaan. పాత నిబంధనలో మోషే ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కనానుకు వెళ్ళటానికి వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. So every time they'll have to carry all the things related to the tabernacle. ప్రతిసారి ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన అన్ని తీసుకొని వెళ్తూ ఉండాలి. So 24th verse, Numbers 3 and verse 24. 3వ అధ్యాయం 24వ వచనం. And the leader of the fathers of household of Gershonites. గెర్షోనీయుల పితరుల కుటుంబంలో లాయేలు కుమారుడైన So ఏలియాసాపు. for that family what are the works? వాళ్ళకి సంబంధించిన పనులు ఏంటంటే 25th verse. 25వ వచనం. Duties of the sons of Gershon. గెర్షోను కుమారులు చేయవలసిన పని. The tent, covering, screen of the doorway and tent of the meeting, hangings of the court, screen of the doorway in the court, all these things, tabernacle and the altar, all these things they should carry. మందిరము గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్ష గుడారపు ద్వారపు తెర, ప్రాకార యవనికలు, మందిరమునకు బలిపెట్టిన చుట్టుపక్కల అవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. Simply you can say that tarpaulin. దానికి సంబంధించిన tarpaulin they put in the top. ఆ పైన వేసేది అవి మొత్తం వాళ్ళు తీసుకెళ్ళాలి. And screens. ఆ స్క్రీన్స్, these things they allowed to carry. అవన్నీ తీసుకొని వెళ్ళాలి. And then next one, sons of Gohathites. ఆ తర్వాత గోహాతీయులు మనం చూస్తాం. 29th verse. 29వ వచనం. 29th verse. కహాతు. Yeah. Kohath and their family. కహాతు కుమారుల వంశములు. What are the things they should carry? వాళ్ళు ఏం చేయాలి? The ark, the table, lampstand, altar, utensils of the sanctuary and all the items. వారు మందసం, బల్ల, దీపవృక్షం వేదికలు, తాము సేవ చేయపరిచిన ఉపకరణములు. See, these are all precious things. ఇవన్నీ కూడా ప్రశస్తమైనవి. The screen and tarpaulin are not very precious. ఆ పైన కప్పు అవన్నీ కూడా అంత ప్రశస్తమైనవి కాదు. But the lamp, కానీ ఇక్కడ దీపవృక్షం, and the table on which the bread will be there, కాబట్టి మందసం పెట్టి బల్ల, and all the things which are kept in the holy place, కాబట్టి పరిశుద్ధ స్థలంలో పెట్టేవి ఇవన్నీ they should take care. They should take. వాళ్ళ పని అది. And the other tribe, what they should carry? మిగిలిన వాళ్ళు ఏం చేయాలంటే 36th verse. 36వ వచనం. Merari and sons. మెరారి కుమారులు. All the pillars, wood and reapers, all those things they should carry. మందిరం యొక్క పలకలు, అడ్డుకర్రలు, స్తంభాలు, దిమ్మెలు. Yeah. Okay, you can have it as a background. కాబట్టి ఇదంతా జరుగుతుంది అక్కడ. Reuben and in front of that Kohath and sons. రూబేను, కహాతు కుమారులు. And now God is allotting vehicles. ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారు.
load lorry or something. లారీ లాంటిది ఏదో అలాంటి. Those days they were using bullock carts. ఆ రోజుల్లో ఎద్దుల బండి. Numbers 7. 7 అధ్యాయం and 7th verse. 7వ వచనం. Yeah. Gershon and sons, they will have 2 vehicles with 4 bulls. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనులకు ఇచ్చెను. Yeah. And next they have 4 vehicles and 8 bulls. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడికి ఇచ్చెను. Yeah. And Kohath and sons, no vehicle. కహాతీయులకు ఏమీ లేదు. Because they'll have to carry on their shoulder. ఎందుకంటే వాళ్ళు భుజాల మీద మోసుకొని వెళ్ళాలి. You remember David when he brought the ark? మీకు గుర్తుంది దావీదు ఆ మందసాన్ని తీసుకొచ్చినప్పుడు he was bringing on the bullock cart. ఆ ఎద్దుల బండి మీద తీసుకొచ్చాడు. And there was a curse on that. ఆ తర్వాత అక్కడ ఒక శాపం. Uzzah died. ఉజ్జా చచ్చిపోయాడు. Then David remembered it has to be carried on the shoulders. అప్పుడు దావీదుకి గుర్తొచ్చింది ఏంటంటే అది మోయాలి. It should not be carried on the cart. భుజాల మీద మోయాలి కానీ ఎద్దుల బండి. So the same way Kohath and sons, they love to carry themselves because they are holy. కాబట్టి కహాతు కుమారులు కూడా ఆ విధంగా తీసుకొని రావాలి వాళ్ళ చేతులతో, ఎందుకంటే అవి పరిశుద్ధమైనవి. Now Reuben is in the back. ఇప్పుడు వెనక రూబేన్ ఉన్నాడు. Who is this Reuben? ఎవరి రూబేను? He always have a mind of separatist attitude. ఎప్పుడు కూడా మనం వేరు పడదాం అనుకుంటా ఉంటాడు. Yeah. When Moses is allotting the land, మోషే ఒక దేశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు Reuben and his people said, no, we won't come beyond Jordan, we want to stay here. రూబేను ఏమన్నారంటే మేము యోర్దాను దాటరా, మేము ఇక్కడే ఉంటాం. Moses is scolding them. మోషే అంటూ ఉన్నాడు, oh, when your brothers are going for fighting, will you not join your brothers? మీ సహోదరులు యుద్ధం చేస్తుంటే మీరు రారా? He is not bothered. ఆయన పట్టించుకోవట్లేదు. No, I don't want to mingle with my brothers. నా సహోదరులతో నేను కలవను. I will stay here. నేను ఇక్కడే ఉంటాను. I will not go for that meeting. నేను దానికి ఆ మీటింగ్కి I will not join these brothers. లేదా ఈ సహోదరులతో ఉండను. Separatist attitude. ఎందుకంటే ఎప్పుడు వేరుపరచబడాలి. Are you tempted to have that attitude? కాబట్టి నువ్వు కూడా అలాంటి వైఖరి కలిగి ఉండడానికి we are right people. మనమే సరిగా ఉన్నాం. We will stay beyond this side of Jordan. మన యోర్దానికి ఇట్టే ఉందాం. For us, our sheep are very important. ఎందుకంటే మనకి మన గొర్రెలు ముఖ్యం. Our brothers, let them die or not, we are not bothered. వాళ్ళు ఉంటారో చచ్చిపోతారో వాళ్ళ ఇష్టం. We want to eat this lamb, sheep, biryani and all. కాబట్టి మనకి షీప్ గొర్రెలు ఉన్నాయి, బిర్యానీ ఉంది, మనం ఏదైనా తిని ఇక్కడే ఉందాం. He will not join. ఆయన వెళ్ళలేదు. If you read Judges chapter 5, న్యాయాధిపతుల 5లో మీరు చూస్తే దెబోరా చెప్తుంది. She has lot of concern for Reuben. రూబేను గురించి ఆమె అంటూ ఉంది ఈ విధంగా. She was fighting. ఆమె యుద్ధం చేస్తుంది. And many people joined. అనేక మంది చేరారు. She was very proud of the people who joined for the war. ఎవరైతే యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళందరిని బట్టి ఆమె సంతోషంగా ఉంది. But Reuben, కానీ రూబేను, దాను they never joined. వాళ్ళు రాలేదు. They were with their sheep. వాళ్ళ గొర్రెలతో ఉన్నారు. Always separatist attitude. ఎప్పుడు కూడా వేరుపరచబడాలి. He will screw all his people. తన వాళ్ళందరికీ చెప్తుంటాడు, don't join. వెళ్ళొద్దు. Don't go there. అక్కడికి వెళ్ళొద్దు. It's very dangerous. ఎందుకంటే ఎంతో ప్రమాదం. So what was the blessing? ఏంటి అక్కడ ఆశీర్వాదం? He was unstable as the water. కాబట్టి నీళ్ల వలె నెమ్మది లేకుండా ఉన్నాడు. Now why I am telling it here? నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, now Reuben is there. రూబేన్ అక్కడ ఉన్నాడు. Kohath and sons are here. కహాత్ కుమారులు ఎక్కడ ఉన్నారు? And they were not given any vehicle. వాళ్ళకేమీ ఎద్దుల బండి లేదు. Reuben would have kept on telling. రూబేన్ చెప్తూ ఉండొచ్చు, Moses is not very loving. మోషే చూసావంగా ఆయన ప్రేమ He is not loving you. నీ మీద ప్రేమ లేదు. He says God has told him. దేవుడు చెప్పాడు, ఆయన God never told him. దేవుడు ఎందుకు చెబుతాడు అలా? God show partiality. దేవుడికి పక్షపాతం ఉంటుంది. 2 vehicles and for them 4 vehicles, for you no vehicle. వాళ్ళకి 2 బండ్లు, ఆయనకి 4 బండ్లు, నీకు అసలు ఏ బండి లేదు. Oh, it is like that. అవునా? So Moses is not a prophet of God. మోషే దేవుని ప్రవక్త కాదా? Once he was a prophet. అప్పట్లో ఆయన ప్రవక్తే. Now anointing left him. ఇప్పుడు అభిషేకం లేదు. How will the Lord's anointing be on him when he shows partiality? కాబట్టి అంత పార్షియాలిటీ చూపిస్తాడు ఆయన మీద, ఎలా ఉంటుంది అభిషేకం? And Kohath also was listening to all these things. కహాత్ కూడా వింటూ ఉన్నాడు అన్ని. Taken it into him. లోపల తీసుకుంటూ ఉన్నాడు. And now ఏమైంది? he started fighting against Moses. ఇప్పుడు మోషేకి విరోధంగా పోరాడుతున్నాడు. We read in Numbers 16. సంఖ్యాకాండం 16. Yeah. Now what Kohath and sons want? కహాత్ కుమారులకు ఏం కావాలంటే ఇప్పుడు the specific name of one of the sons is కోరహు. ఒక కుమారుని పేరు కోరహు. Yeah. And 16th chapter first verse, Numbers. 16:1 సంఖ్యాకాండము 16:1. Kohath son. ఇక్కడ కహాతుకు మనవడును Itshar son Korah. కహాతుకు మనవడును ఇస్సహారు కుమారును కోరహు. You see with whom he has joined. చూడండి ఎవరితో ఉన్నాడు. He is a friend of Dathan and Abiram. రూబేనీలో ఏలియాబు కుమారులైన దాతాను అబిరాము. They are the sons of Reuben. వాళ్ళు రూబేన్ పిల్లలు. They are very thick.
కాబట్టి వాళ్ళు ఎంతో ఫ్రెండ్షిప్ ఉండాలి. Yeah, Gorag and separatist attitude Reuben, they have become thick. కాబట్టి కోరహు వేరుపరచబడదాం అనుకున్న రూబేని వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. Yeah, we both are holy people. మనం పరిశుద్ధులం. They would have thought like that. వాళ్ళు ఇలా అనుకోని ఉండదు. We belong to God. మనం దేవునికి సంబంధించిన Moses lost anointing. ఆ మోషేకి అభిషేకం లేదు. And the entire church is going after Moses. ఆ సంఘం కూడా మోషే వెనక వెళ్తుంది. They all are deceived. వాళ్ళందరూ మోసపోయారు. Now we are the right people for this ministry. కాబట్టి పరిచయం చేయడం మనమే సరైన వాళ్ళం. So they are asking Moses. మోషేని అడుగుతున్నారు వెళ్ళి. We want to do the work of the priest and Levite. మేము కూడా ఒక లేవీలో పని చేయాలనుకుంటున్నాం. Yeah, do you think that God is not with us? అంటే దేవుడు మాతో లేడని మీరు అనుకుంటున్నారా? Yeah, you can read the 9th and 10th verses. 9, 10 మీరు చూడండి. We want the title priest. మేము కూడా యాజకులమే. Yeah, we want to take the fire and we want to work in the most holy place. మేము కూడా ధూపాన్ని తీసుకుని వెళ్తాము, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాము. Yeah, he started murmuring. అప్పుడు ఆ విధంగా సణుగుతూ ఉన్నారు. Yeah, see the heart of David and heart of Korah. దావీదు యొక్క హృదయం చూడండి, కోరహు హృదయం చూడండి. David was very happy to stay within his boundary. దావీదు తన సరిహద్దులో పరిమితిలో ఉండడానికి ఎంతో సంతోషపడ్డాడు. But Korah along with Reuben, కోరహ రూబేన్తో కూడా కలిసి, Reuben's descendants, రూబేన్ యొక్క పిల్లలతో, they thought their boundary is not this. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేంటి మనకి ఇది కాదు పరిమితి. What is the present work they are doing? ఏంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? Carrying the holy things. వాళ్ళు పరిశుద్ధమైనవి పట్టుకొని Say వెళ్తున్నారు. among the 3 sons, they are carrying the holy things. ఆ ముగ్గురు కుమారులతో పోల్చినట్లు వీళ్ళే పరిశుద్ధమైనవి పట్టుకొని వెళ్తున్నారు. Not satisfied. అయినా కానీ They వెళ్తున్నారు. have an eye on Moses and Aaron. కాబట్టి మోషే అహరోను మీద పడింది వాళ్ళకి. They wanted that ministry. వాళ్ళకి ఆ పరిచర్య కావాలి ఇప్పుడు. Crossing the boundary. వాళ్ళ పరిమితి దాటుతున్నారు. High thoughts about వాళ్ళ themselves. గురించి వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. You know what happened? ఏం జరిగింది తెలుసా? God saw this is the spirit of Lucifer. ఇది లూసిఫర్ ఆత్మ. What Lucifer wanted? లూసిఫర్కి ఏం కావాలి? More power. ఇంకా కావాలి శక్తి. I want all to worship me. అందరూ నన్నే ఆరాధన చేయాలి. Yeah, he tried with Jesus also. యేసు ప్రభుతో కూడా ఆయన పెట్టాడు. I failed in heaven. నేను పరలోకంలో ఓడిపోయాను. Now let me try with Jesus in the wilderness. ఇక్కడ ఈ అరణ్యంలో యేసు ప్రభుతో కూడా నేను చూస్తాను. He asked Jesus to bow down before him. నాకు నమస్కారం చేయమన్నాడు సాగిలపడి. So will he not come to you and me? అంటే మరి నీ దగ్గర నా దగ్గరికి He రాడు. will tempt us. మనల్ని కూడా శోధిస్తాడు. Yeah, make people to bow before you. కాబట్టి అందరూ వచ్చి నీకు నమస్కారం చేయమను. Yeah. I thought one day you will come to me. నేను అనుకున్నాను నా దగ్గరికి వస్తావని తెలిసి నాకు. Now do what I say. ఇప్పుడు నేను చెప్పించేయి. No. అలా ఉండకూడదు మనం. Once I heard Brother Zach telling. జాగ్ గారు ఈ విధంగా చెప్పారు. I give a counsel to a man. నేను ఒక మనిషికి ఈ విధంగా చెప్పాను. He came for counsel. కౌన్సిలింగ్ కోసం వచ్చాడు. I give some advice. ఏదో నేను సలహా ఇచ్చాను. And I ask him, go to the Lord and ask and follow. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు ఏది చెప్తే చెయ్యి. And he didn't do that. ఆయన చెప్పింది చేయలేదు. Messed up his life. జీవితాన్ని పాడు చేస్తూ So much of loss. ఎంతో నష్టపోయాడు. And no peace of mind. తనకి ఎటువంటి సమాధానం లేదు. Now he comes back. తర్వాత వచ్చాడు తిరిగి. Then Zach was telling. జాగ్ గారు చెప్తున్నారు. Will I tell him? I already told you. నేను ఇప్పుడే చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కదా. Never. నేను చెప్పను అలా. One word. I already told you. నేను ఇంతకుముందే చెప్పాను. What does that mean? ఏంటి అర్థం? Making him to bow down before you. కాబట్టి నీకు ఆయన నమస్కారం చేయాలని. Trying to manipulate. ఏదో మార్చాలని. Yeah. There are people now. కొంతమంది ఉన్నారు అలా. I recently heard. నేను విన్నాను ఒక చోట. One brother. ఒక సహోదరుడు. Is a leader of a church. ఒక సంఘంలో నాయకుడు. Not our CFC. మన CFC కాదు. But some church very close to CFC. వేరే CFC లాగా ఉండే దగ్గరగా ఉండే. I don't want to name them. నేను వాళ్ళ పేర్లు చెప్పను. Yeah, they say if you don't do this, your son will die. ఇది నేను చెప్పింది చేయకపోతే నీ కుమారుడు చచ్చిపోతాడు. They did that. వాళ్ళు చేశారు. And after that their son died. ఆ తర్వాత కుమారుడు చనిపోయాడు. But don't know whether this is because he told or it's a natural death. అంటే అది మామూలుగా చనిపోయి ఎలా అని తెలియదు. He took hold of that. నేను చెప్పాను. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? You know what happened to this brother? ఈ సోదరుడికి ఏం తెలుసు? He lost his son. తన కుమారుడిని కోల్పోయాడు. You want this to happen? నీకు కూడా జరగాలనుకుంటున్నారా? Soon a fear started spreading in the entire church. సంఘం అంతట్లో భయం. Whether we can disobey God also. నువ్వు దేవునికైనా అవిధేయత చూపించు. But this brother when he says something, ఈ సహోదరుడు ఏం చెప్తే we'll have to obey. విధేయత చూపించాల్సింది. Otherwise we will lose our children. లేదంటే మన పిల్లలు చచ్చిపోతారు. Manipulation. ఎంతో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం. Yeah. So it is the spirit of the devil. అది అపవాది యొక్క ఆత్మ. Yeah, bow down before me. నాకు నమస్కారం చేయండి. Now you come to me. ఇప్పుడు వచ్చావు నా You దగ్గర. are hungry, no? నీకు ఆకలిగా You come to me. నా దగ్గరికి రా. Do what I say. నేనేం చెప్పాను? You are weak now. నువ్వు ఇప్పుడు ఎంత బలహీనుడు. Do what I say. నేను చెప్పించేయి. You will be waiting for the right opportunity. కాబట్టి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నేను. Yeah, that's why he became the devil. అందుకే అపవాదిగా మారిపోయాడు. He wanted others to bow down before him. ఎందుకంటే మిగతా వాళ్ళు వచ్చి ఆరాధన చేయాలనుకో. He wanted control. వాళ్ళని కంట్రోల్ చేయాలనుకో. Why people want power?
promotion. కాబట్టి అనేక మందికి ప్రమోషన్లు ఎన్ని ఎందుకు? Brother, please pray for my promotion. సహోదరుడు నా ప్రమోషన్ కోసం Then I can control some more people. ఎందుకంటే ఇంకా కొంతమందిని కంట్రోల్ Then some చేయాలి. more people come and bow down before me. నా ముందు వచ్చి వాళ్ళందరూ నమస్కారం చేయాలి. No, that's a wrong attitude. తప్పుడు వైఖరి అది. Lord, let people bow down before you. ఓ ప్రభువా నీ ఎదుట వాళ్ళు నమస్కారం Let people be obey your word, Lord. ఓ ప్రభువా నీ 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 మాటకి వాళ్ళు విధేయత Whether people obey my word or not obey my word, చెప్పింది వాళ్ళు విధేయత చూపిస్తారు లేదా that is not a big issue, Lord. అదేం పెద్దది కాదు. But people should obey your word. కానీ నీ వాక్యానికి వాళ్ళు విధేయత చూపించాలి. So David knew how to stay in his boundary. దావీదుకి తెలుసు తన సరిహద్దుల్లో ఏ విధంగా ఉండాలో. He was very happy to stay in his boundary. ఎంతో సంతోషంగా ఉన్నాడు దావీదు. I will not involve in the things which are too difficult for me. ఓ నాకు అందని వాటి యందు నేను అభ్యాసం చేశాను. When God says you don't do that, that is too difficult for me. ఒకవేళ దేవుడు ఇది నువ్వు చేయొద్దు అంటే అది నాకు కష్టమని. That's why God says I should not do that. అందుకే నేను చేయను. But this Korah కానీ కోరహు కుమారులు చూస్తే was different. వీళ్ళు ఎంతో కష్టంగా Crossing his boundary. కోరహు మనం చూసినట్లయితే High thoughts about himself. కోరహు ఎంతో తన గురించి ఎక్కువగా He ఆలోచిస్తాడు. thought Moses was wrong. మోషే తప్పని అనుకుంటున్నాడు. Aaron was wrong. అహరోన్ తప్పని But the అనుకుంటున్నాడు. fact is God was with Moses and Aaron. కానీ నిజానికి అక్కడ మోషే అహరోన్తో A దేవుడు wrong judgment. ఆ విధంగా వాళ్ళు తీర్పుని పొందారు. My dear brother, please don't proceed. Your judgment may be wrong. నా ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు అనుకున్న తప్ప ఉండొచ్చు. How to know that your judgment is wrong? కానీ నువ్వు అనుకున్న తప్ప రైట్ ఎలా You are తెలుసు? proud. ఎందుకంటే నువ్వు గర్విష్టి. You think that you are somebody. నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావు. You think that your ministry is now the ministry of Aaron and the priest. నువ్వేదో పరిచర్య అనుకుంటున్నావు, అహరోన్ లాగా చేయాలి అది అనుకుంటున్నావు. The starting point is somewhere some kind of dissatisfaction is there. ఎక్కడో నీకు అసంతృప్తి కలిగింది. They have given them 2 vehicles, them 4 vehicles, no vehicle for me. వాళ్ళకేమో 2 ఇచ్చారు, ఇక్కడ 4 ఇచ్చారు, నాకేమీ ఇవ్వలేదు. And you are listening to Reuben. రూబేన్ చెప్పే He is a మాట్లాడుతున్నావు. separatist. అతను వేరుపరచాలని He wants to separate you from Moses and Aaron. మోషే అహరోన్కి నిన్ను దూరం చేయాలనుకుంటున్నాడు. But he will go away after that. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. He is very cunning. ఎందుకంటే ఎంతో పన్నా My dear brothers, do you have any person like Reuben giving you advice? కాబట్టి రూబేన్ లాగా సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు ఎవరున్నారు? Are you able to have discernment? కాబట్టి వివేచన ఉందా అసలు నీకు? Yeah, we have to find out whether it is a voice from heaven or voice from hell. పరలోకం నుంచి వచ్చిందా నరకం నుంచి వచ్చిందా వివేచన మనకు ఉండాలి. May God help us to stay within our boundary. కాబట్టి మన సరిహద్దుల్లో మనం ఉండడానికి దేవుడు The సహాయం. anointing will stay within us when we are stay within our boundary. మన సరిహద్దుల్లో మన పరిమితిలో మనం ఉన్నప్పుడే దేవుని యొక్క అభిషేకం మన మీద ఉంటుంది. We have to ask whether this is my responsibility. ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత కాదా? Whether God has given this responsibility. దేవుడి బాధ్యత నాకు ఇచ్చాడా? Or brothers have given this responsibility. సహోదరులు నాకు ఏమైనా ఇచ్చారా? If not, లేనట్లయితే that's not my work. నా పని కాదు అది. I can inform elders నేను సహోదరు పెద్దలకు చెప్తాను, or responsible people. లేకపోతే బాధ్యత కలిగిన Then I should forget. నేను మర్చిపోతాను. I should not go on asking them. I told you, did you do that? Did you check it? Did you check it? నేను చెప్పానుగా చేశారా? No, that's not నా పని good కాదు. attitude. అది మంచి వైఖరి కాదు. That is, you are trying to do through them. వాళ్ళ ద్వారా నువ్వే చేయాలనుకుంటున్నావు. What you can't do, you are trying to do through them. కాబట్టి నువ్వు చేయలేంది వాళ్ళ ద్వారా చేయాలని నువ్వు అనుకుంటున్నావు. That's also not good. అది కూడా మంచిది కాదు. So God gives grace to the humble. దేవుడు దీనులకే కృప అనుగ్రహిస్తాడు. God gives grace to those who stay in their boundary. ఎవరైతే వాళ్ళ పరిమితిలో సరిహద్దుల్లో ఉంటారో వాళ్ళకే Then దేవుడు కృప. we can effectively serve God. ఆ విధంగా మనం ప్రభావవంతంగా దేవుని సేవించవచ్చు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను కాక. We'll close our eyes and pray. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for so great calling. ఓ ప్రభువా మమ్మల్ని ఎంతో గొప్ప పిలుపుతో మీరు పిలిచారు. But who are we, Lord? మేము ఎంత మాత్రపు వాళ్ళం ప్రభు? Who am I, Lord? మేము ఎవరం ప్రభు? అసలు You glorify your name. మీ నామాన్ని మేము పరుస్తున్నాం. This work is for you, Lord. ఓ ప్రభు ఈ పని మీకోసం, For your glory, Lord. మీ మహిమ కోసం, That your name will be magnified. మీ నామం ఘనపరచబడాలి ప్రభు. Not that my name or our name to be magnified. మా పేరు ఘనపరచబడటం కాదు. We give you all the glory. ఓ ప్రభు మహిమంతా మీకే చెందును గాక. Help us, Lord, to stay within our boundary. ఓ ప్రభు మా సరిహద్దులు మేము ఉండడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.